ఒక మనిషి చనిపోయినప్పుడు ఇంటి ముందు జనం చేరుతారు, బంధువులు వస్తారు, ఏడుపులు పెడబొబ్బలు మొదలు పెడతారు. ఆ తర్వాత అంతిమ యాత్ర మొదలవుతుంది. శ్మశానం వైపుగా దేవుణ్ణి తలుచుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ముందుకు సాగుతారు. నిన్నటి వరకు మెత్తటి పరుపుల మీద కూడా నిద్రపట్టని ఆ శరీరాన్ని చితి మీద పడుకోబెడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ శరీరం మంటల్లో కాలిపోతుండగా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెనుతిరుగుతారు. అంతా అయిపోయిందన్నట్లుగా వాళ్ళు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. కానీ నిజంగానే అంతా అక్కడితో ముగిసిపోతుందా? ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో దీని గురించి వివరంగా రాశారు. శ్మశానం నుంచి చివరి మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఎదురయ్యే నిజం చాలా భయపెడుతుంది. చితిమంటలు ఆరిపోయి వేడి బూడిద నిశ్శబ్దం మాత్రమే మిగిలినప్పుడు అక్కడ ఒకరు నిలబడి ఉంటారు. అది మనిషి కాదు, తన బూడిద పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న అదే మృతుడి ఆత్మ. అది కొన్ని గంటల క్రితం వరకు ఆ శరీరంలో ఉండి ఆ దేహమే తానని భావించిన ఆ ఆత్మ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఆ శరీరం బూడిద కుప్పగా మారడాన్ని అది చూస్తూ ఉంటుంది. జీవితాంతం తాను మేపి కాపాడుకున్న ఆ దేహం కాలిపోవడం దానికి నమ్మశక్యం అనిపించదు. అద్దంలో చూసుకుని మురిసిపోయిన ఆ ముఖం ఇప్పుడు పిడికిలు బూడిదగా మాడి మసైపోయింది. దహన సంస్కారాలు జరిగిన తర్వాత 1 గంట సమయం ఆత్మకు చాలా నరకంగా ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. ఆ సమయంలోనే తాను ఇక ఈ భౌతిక ప్రపంచానికి చెందనని ఆత్మకు మొదటిసారి అర్థమవుతుంది. ఆ 1 గంట సమయంలో ఆ భయంకరమైన నిశ్శబ్దంలో ఆత్మకు ఏం జరుగుతుంది? దానికి ఏం కనిపిస్తుంది? అది వెంటనే యమలోకానికి ఎందుకు వెళ్ళదు? ఆ రహస్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో గుండె నిబ్బరం లేని వాళ్ళ కోసం కాదు. చావు తర్వాత జరిగే పచ్చి నిజాలను వినడానికి కాస్త ధైర్యం కావాలి. ముందుగా శరీరం కాలిపోతున్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. శరీరం పూర్తిగా కాలిపోయే వరకు ఆత్మకు ఆ దేహం మీద ఒక రకమైన మోహం ఉంటుంది. తాను మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళొచ్చని అది ఆశపడుతుంది. మళ్లీ ప్రాణాలతో తిరుగుతానని భ్రమపడుతుంది. అది పదే పదే ఆ కాలుతున్న శరీరం దగ్గరకు వెళుతుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ మంటల వేడి, యమదూతల కంటికి కనిపించని పాశం దాన్ని లోపలికి వెళ్ళనివ్వదు. తన చర్మం ఎలా కాలిపోతుందో, ఎముకలు ఎలా విరిగిపోతున్నాయో అది కళ్ళారా చూసుకుంటుంది. ఆ దృశ్యం దానికి ప్రళయంలా అనిపిస్తుంది. ఆ తర్వాత కపాలక్రియ అనే బాధాకరమైన ఘట్టం వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా కొడుకు వెదురు బొంగులతో కాలుతున్న శవం తల మీద కొట్టి దాన్ని పగలగొడతారు. ఇది చూసేవాళ్లకు ఎంత భయంకరంగా ఉంటుందో ఆత్మకు కూడా అంతకంటే ఎక్కువ బాధ. కపాలం పగలగానే ఆత్మకు మాత్రమే వినిపించేంత పెద్ద శబ్దం వస్తుందని గరుడ పురాణం చెబుతోంది. ఆ శబ్దంతో ఆత్మకు ఉన్న చివరి బంధం తెగిపోయే క్షణం అది. ఇక వెనక్కి వెళ్లే దారి లేదని దానికి పూర్తిగా అర్థమవుతుంది. ఆ దారి శాశ్వతంగా మూసుకుపోతుంది. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. కపాలక్రియ పూర్తయి శరీరం బూడిదగా మారాక బంధువులంతా వెనుతిరగడం ప్రారంభిస్తారు. శ్మశానం నుంచి వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని ఒక కఠినమైన నియమం ఉంది. అలా ఎందుకు చెబుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఒక భయంకరమైన కారణం ఉంది. బంధువులంతా వెళ్ళిపోతుంటే ఆత్మకు కంగారు మొదలవుతుంది. తనను ఈ నిర్మానుష్యమైన భయంకరమైన ప్రదేశంలో వదిలేసి ఎక్కడికి వెళుతున్నారని అది ఆందోళన చెందుతుంది. నన్ను కూడా తీసుకువెళ్ళండి అంటూ అది గట్టిగా అరుస్తుంది. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను, నాకు భయంగా ఉందని కేకలేస్తుంది. కానీ ఆ మాట ఎవరికి వినిపించదు. ఎందుకంటే అది ఇప్పుడు గాల్లో ప్రయాణించే శబ్దం కాదు, అదొక వైబ్రేషన్ మాత్రమే. ఆ ఆత్మ పరిగెడుతుంది. కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. భార్యను లేదా భర్తను పిలుస్తుంది. వాళ్ళ బట్టలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాని చెయ్యి వాళ్ళ శరీరాల గుండా దూసుకుపోతుంది. అది ఎవరినీ తాకలేదు, ఎవరినీ ఆపలేదు. జీవితాంతం ఎవరికోసమైతే పాపాలు చేశాడో, అబద్ధాలాడాడో, ఎవరికోసమైతే అహర్నిశలు కష్టపడి డబ్బు సంపాదించాడో వాళ్లే తనను వదిలేసి వెళ్లడం చూసి ఆత్మ తట్టుకోలేకపోతుంది. అపరిచిత ప్రదేశంలో బూడిద కుప్ప దగ్గర ఒంటరిగా వదిలేసి వెళుతున్నారని రోధిస్తుంది. అప్పుడే ఆత్మకు జీవితంలో అతిపెద్ద మోసం ఎదురైనట్లు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ బంధం చివరి వరకు తోడురాదని అర్థమవుతుంది. అంతా స్వార్థమేనని తెలుస్తుంది. ప్రాణం పోగానే అందరూ ముఖం చాటేస్తారని బాధపడుతుంది. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆత్మ ఆ శ్మశానంలో 1 గంట పాటు ఎందుకు ఆగిపోతుంది? బంధువుల వెనకే అది వెంటనే ఎందుకు వెళ్ళిపోదు? గరుడ పురాణం ప్రకారం శ్మశానాన్ని శివుడు నివాస స్థావరంగా చెబుతారు. అయితే అది అసంతృప్తితో ఉన్న ఆత్మలకు, దెయ్యాలకు, పిశాచాలకు కూడా అడ్డంగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఆత్మ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. అది కొంత సమయం పాటు శ్మశానంలోని నెగిటివ్ శక్తుల నుంచి ఆత్మను కాపాడుతుంది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఆ కవచం బలహీనపడ్డం మొదలవుతుంది. ఆ 1 గంట సమయంలో శ్మశానంలో తిరుగుతున్న ఇతర ఆత్మలు దానికి కనిపిస్తాయి. దానికి వింతైన భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. వందలాది ఏళ్లుగా విముక్తి కోసం ఎదురు చూస్తున్న ఎన్నో ఆత్మలను అది అక్కడ చూస్తుంది. ఆకలి దప్పులతో అలమటిస్తూ వికారంగా మారిన శరీరాలను అది గమనిస్తుంది. కొన్ని ఆత్మలు గాల్లో తేలుతూ ఉంటే మరికొన్ని నేల మీద పాకుతూ ఉంటాయి. అవి ఈ కొత్త ఆత్మను చూసి దాని వైపు దూసుకొస్తాయి. దాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ దృశ్యం చూసి ఆ ఆత్మ భయంతో వణికిపోతుంది. దాక్కోవడానికి స్థలం వెతుకుతుంది.
కానీ ఆ శ్మశాన వాటికలో దాక్కోవడానికి ఎలాంటి చోటు ఉండదు. అప్పుడే దానికి తన తప్పుల పట్ల, పాపాల పట్ల పశ్చాత్తాపం మొదలవుతుంది. జీవితంలో కొంచెమైనా పుణ్యం చేస్తుంటే బావుండేది అనిపిస్తుంది. దేవుని నామం స్మరించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదని బాధపడుతుంది. ఆ 1 గంట సమయంలో యమదూతలు ఆత్మను వెంటనే తీసుకువెళ్లరని గరుడ పురాణం చెబుతోంది. ఏ శరీరం, ఏ ప్రపంచం గురించి తను అంతగా గర్వపడిందో వాటి అసలు రూపం ఏంటో తెలుసుకోవడానికి దాన్ని అక్కడే వదిలేస్తారు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. తను ఏం కోల్పోయిందో, ఏం పొందిందో ఆత్మకు అర్థమయ్యేలా చేయడానికి అది అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆత్మకు చాలా విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. దానికి సమయం మీద పట్టింపు ఉండదు. మనకు 1 గంటగా అనిపించే సమయం ఆత్మకు చాలా రోజులతో సమానం అనిపిస్తుంది. ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో దానికి తన జీవితమంతా ఒక నరకంలా ఉంటుంది. దీన్నే లైఫ్ రివ్యూ అంటారని గరుడ పురాణం చెబుతోంది. చిన్నతనం నుంచి యవ్వనం వరకు, యవ్వనం నుంచి ముసలితనం వరకు తను చేసిన కర్మలన్నీ కళ్ల ముందు కదలాడతాయి. అది రహస్యంగా చేసినా, అందరి ముందు చేసినా ప్రతీదీ గుర్తొస్తుంది. తాను ఎవరి మనసు నొప్పించిందో, ఎవరి హక్కును లాక్కుందో, ఎవరిని మోసం చేసిందో అంతా దానికి గుర్తొస్తుంది. అంతకంటే ముఖ్యంగా తాను చేసిన పనుల వల్ల ఇతరులు ఎలా ఇబ్బంది పడ్డారో కూడా తెలుస్తుంది. ఒక పేదవాడి కష్టం దోచుకుంటే ఆ పేదవాడి పిల్లలు ఆకలితో ఏడ్చే దృశ్యాలు కనిపిస్తాయి. ఏదైనా జంతువులను రాళ్లతో కొట్టుంటే ఆ జంతువులు పడిన బాధ తెలుస్తుంది. ఈ మానసిక వేదన శారీరక బాధ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆత్మ గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. కానీ అక్కడ దాని కన్నీళ్లు తుడిచేవాళ్లు ఎవ్వరూ ఉండరు. అక్కడ కేవలం గాలి శబ్దం, ఎక్కడో దూరాన కుక్కలు ఏడుస్తున్న శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. ఆ 1 గంట సమయం గడిచిపోయాక, బంధువులు ఇంటి దారి పట్టాక ఆత్మలో మళ్లీ మోహం మొదలవుతుంది. అది భయంతో, ఆందోళనతో తన వాళ్ల వెనకే పరిగెడుతుంది. తన కొడుకు, సోదరులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఒరే మూర్ఖుల్లారా, నేను ఇంకా పూర్తిగా వెళ్లకముందే మీరు ఆస్తుల పంపకాలు మొదలుపెట్టారా అని గట్టిగా ఏడుస్తుంది. కానీ ఆ మాటలు వాళ్లకు వినిపించవు కదా. అందుకే అంత్యక్రియల తర్వాత ఇంట్లోకి వెళ్లే ముందు ఇనుమును తాకాలి, నిప్పును పట్టుకోవాలి, లేదా వేప ఆకులు నమలాలి అని పెద్దలు చెబుతారు. మోహం కొద్దీ ఆత్మ మీ వెనకే ఇంటి వరకు వచ్చినా అది లోపలికి రాకుండా ఉండేందుకే ఇలా చేస్తారట. అలాంటి సమయంలో ఆత్మకు విపరీతమైన దాహం వేస్తుందని గరుడ పురాణంలో ఉంది. దహన సంస్కారాల వేడికి దాని సూక్ష్మ శరీరం కాలిపోతూ ఉంటుంది. అది నీళ్లను అడుగుతుంది. ఇంటి దగ్గర ఉన్న కుండల దగ్గరకు వెళుతుంది. నీళ్లు తాగుతున్న తన బంధువుల దగ్గరకు వెళుతుంది. కానీ అది నీళ్లు తాగలేదు. గరుడ పురాణంలో చెప్పినట్లుగా దాని గొంతు సూది మునలాగా మారిపోతుంది. ఎంత సన్నగా మారిపోతుందంటే కనీసం 1 చుక్క నీరు కూడా మింగుడు పడదు. జీవితాంతం పెంచుకున్న ఆ వ్యామోహానికి పడే శిక్ష అది. దానికి ఆకలి వేస్తుంది. తన ఇంటి వంటగదిలోకి వెళుతుంది. తనకిష్టమైన వంటలను అక్కడ వండుతూ ఉంటారు. కానీ అది తినలేదు. ఇలా ఆ 1 గంట తర్వాత ఆత్మ తన ఇంటికి చేరుకుంటుంది. అక్కడ జరుగుతున్న దృశ్యాలు చూస్తుంది. తన ఫోటోకి పూలమాలలు వేయడం చూస్తుంది. కొందరు తన మరణానికి బాధపడుతుంటే, మరికొందరు ఆస్తులు, డబ్బు పంపకాలు చేస్తుంటే, రకరకాలుగా ఆ దృశ్యాలన్నీ చూసి ఆత్మ కుమిలిపోతుంది. ఎందుకంటే మరణం తర్వాత ఆత్మకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని గరుడ పురాణంలో రాయబడింది. చిన్నతనం నుంచి ముసలితనం వరకు జరిగిన ప్రతి ఒక్క క్షణం దానికి అందుకే గుర్తొస్తుంది. ఎవరితో అబద్ధాలు చెప్పింది, ఎవరి పేదరికాన్ని వెక్కిరించింది, ఎవరి దగ్గర లాక్కుంది, ప్రతిదీ అక్కడ పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. పాపాలు చేసిన ఆత్మకు వాళ్ళ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ కళ్ళు ఎర్రటి నిప్పు కణికల్లా ఉంటాయి. జుట్టు విరబోసుకుని, పళ్ళు బయటకు పెట్టి, చేతిలో నల్లటి పాసం పట్టుకుని యమదూతలు దర్శనమిస్తారు. ఈ పాపాత్ముణ్ణి ఏ నరకానికి తీసుకువెళ్లాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని ఆత్మ వణికిపోతుంది. అదే జీవితాంతం ధర్మాన్ని పాటించిన పుణ్యాత్ములకు మాత్రం ఆ యమదూతలు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. వాళ్ళు ఆత్మతో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. ఇదంతా మనం చేసిన కర్మల ప్రతిబింబమే. మనం ఎలా బ్రతుకుతామో చివర్లో మనకు దక్కేది అలాగే ఉంటుంది. శ్మశానాల్లో, ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గర ఆత్మ గడిపే ఆ 1 గంట సమయం జీవిత పరమార్థమేంటో దానికి స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. జీవితం అంతా మనం పరిగెడుతూనే ఉంటాం కదా. డబ్బు కోసం, పేరు కోసం, పెద్ద ఇల్లు కట్టుకోవడం కోసం ఆరాటపడతాం. బంధాలను పణంగా పెడతాం. నైతికతను వదిలేస్తాం. కానీ చివరికి ఆ 1 గంటలో మన వెంట వచ్చేది మన కర్మలు మాత్రమే. మనం ఎంతగా భయపడే మరణమైనా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది వచ్చినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్, మన డిగ్రీలు, మన ఫాలోవర్స్ ఎవ్వరూ కాపాడలేరు. ఆ 1 గంటలో మన బూడిదను మనం చూసుకుంటున్నప్పుడు మనం ఎవరికైనా చేసిన మేలు మాత్రమే మన ప్రశాంతతకు కారణమవుతుంది. అందుకే శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి, దానగుణం అలవరుచుకోవాలి, సేవ చేయడానికి కనీసం చిన్న మనసు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి నామాన్ని స్మరించాలి. ఎవరైతే దేవుణ్ణి తలుస్తారో వాళ్ళకి ఈ నరకం నుంచి 50% విముక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు శ్మశానంలో ఆ భయంకరమైన వేడిని, ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. గరుడ పురాణం ప్రకారం మొదటి రోజు పెట్టే పిండ ప్రదానం చాలా ముఖ్యమైంది. దాన్ని సరైన పద్ధతిలో చేయకపోతే ఆత్మకు విపరీతమైన ఆకలి వేసి శ్మశానంలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు శ్మశానం పక్కన ఉన్న చెట్టుకు వేలాడుతుంది.
నీళ్ల దగ్గరకు వెళ్లి దాహం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది, కానీ దానివల్ల కాదు. ఇలాంటి అస్తవ్యస్త సమయంలో ఆత్మకు తమ పూర్వీకులు కూడా కనిపించే అవకాశం ఉందని గరుడ పురాణంలో ఉంది. వాళ్ళు చేసిన కర్మలు మంచివైతే పితృలోకంలో ఉన్న వాళ్ళ తాత ముత్తాతలు సూక్ష్మ రూపంలో అక్కడికొస్తారు. ఆత్మను తీసుకువెళ్ళడానికి, ధైర్యం చెప్పడానికి వాళ్ళు వస్తారట. భయపడకు, మేము నీతో ఉంటాము అని ధైర్యం చెబుతారట. ఈ కలయిక ఆత్మకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. కానీ కర్మలు చెడ్డవైతే దానికి అక్కడ కేవలం చీకటి, భయంకరమైన ఆకారాలు మాత్రమే కనిపిస్తాయి. సాయం కోసం పిలిచినా ఎవ్వరూ రారు. ఆ ఒంటరితనమే నరకానికి మొదటి అరుగు. మన శరీరం మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో తయారైందని మనం తెలుసుకోవాలి. శరీరం కాలినప్పుడు ఈ 5 మూలకాలు తిరిగి ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ వీటికి అతీతమైన ఆత్మ మాత్రం అక్కడే ఉండిపోతుంది. దానికి ఉండే సూక్ష్మ శరీరం అంటే యాతనా శరీరం అలాగే ఉంటుంది. దీని ద్వారానే ఆత్మ సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఇక చావు తర్వాత చేయాల్సిన ప్రయాణం గురించి చెప్పే ఒక గైడ్ బుక్, ఒక మాన్యువల్ ఇది. దీన్ని గరుడ పురాణం అంటారని చెప్పుకున్నాం. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. ఏదైనా తెలియని దేశానికి వెళ్లే ముందు అక్కడ మ్యాప్, రూట్స్ ఎలా తెలుసుకుంటామో మరణం తర్వాత ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు లేదా ఏదైనా మహమ్మారి వల్ల అకాల మరణం పొందిన వాళ్ల పరిస్థితి ఆ 1 గంటలు మరింత దారుణంగా ఉంటుందని గరుడ పురాణంలో ఉంది. అసలు తమకు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. తెగిపోయిన లేదా కాలిపోయిన తమ శరీరాన్ని చూసుకుని గుండె లవసేలా రోదిస్తుందట. కాబట్టి మనం తరచుగా చావుకు భయపడతాం. కానీ మనం భయపడాల్సింది వృధాగా గడిపేసిన జీవితాన్ని చూసి, మన వల్ల ఇతరుల కళ్ళల్లో వచ్చిన కన్నీళ్లను చూసి భయపడాలి. మనం వమ్ము చేసిన నమ్మకాన్ని చూసి భయపడాలి. ఎందుకంటే శ్మశానంలో ఇవే మన ముందు నిలబడతాయి. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, జీవితం అనేది ఒక సత్రం లాంటిది. మనమంతా అక్కడ సేద తీరడానికి వచ్చాం. కొందరు త్వరగా వెళ్ళిపోతారు, కొందరు ఆలస్యంగా వెళతారు. కానీ అందరూ వెళ్లాల్సింది అదే శ్మశానానికి, కావాల్సింది అదే బూడిద. అందుకే తగినన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుందాం, తగినన్ని మంచి పనులు చేద్దాం. ఎవరి దగ్గర లాక్కోవద్దు, ఎవరి కన్నీళ్లకు బాధ్యులు కావద్దు. కేవలం మీ పొట్టకూటి కోసం కష్టపడి నిజాయితీగా బ్రతకగలిగితే చావు తర్వాత కూడా ప్రశాంతత మీ వెంటే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.